మహారాజ్ అనే పేరు వచ్చిందంటే మాస్ సినిమాలకు కేరఫ్ అని. రవితేజ అంటేనే సెపరేట్ కామెడీ టైమింగ్ పక్కా అని ఫిక్స్ అవుతారు. అందుకే మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అంతా కామెడీతో పాట అద్దిరిపోయే మాస్ ఎలివేషన్స్ కోరుకుంటారు. సరిగ్గా ఇలానే ఉంది రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర గ్లింప్స్. రవితేజ 75వ సినిమాగా వస్తోంది మాస్ జాతర. బారు భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న మూవీ ఇది. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇన్ అండ్ అవుట్ ఒకప్పటి రవితేజను గుర్తు చేసేలా ఉంది ఈ గ్లింప్స్. మాస్ మూమెంట్లు, కామెడీ టైమింగ్, లుక్, యాటిట్యూడ్, సీరియస్నెస్ ఇవన్నీ చూస్తుంటే వెంకీ, విక్రమార్కుడు, ధమాకా ఈ సినిమాలన్నిటినీ కలిపి ఒకేసారి చూసినట్లుంది. గ్లింప్స్ లాస్ట్లో మనదే ఇదంతా అనే చెప్పిన డైలాగ్ అయితే అదిరిపోయిందంతే. ఓవరాల్గా మాస్ ఆడియన్స్ మెచ్చేలా, విజిల్స్ వేసేలా ఉండబోతోంది మాస్ జాతర అని అర్థమవుతోంది. సమ్మర్ కాన్కగా మే 9న రాబోతున్న ఈ సినిమాతో రవితేజతో మరోసారి హీరోయిన్గా నటిస్తోంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక భాను భోగవరపు ఎవరంటే శ్రీ విష్ణు బ్లాక్ బస్టర్ మూవీ సామాజ వర్గమనకి కథ అందించాడు. డైరెక్టర్గా ఫస్ట్ మూవీ ఇదే. గ్లింప్స్లో రవితేజ అవతార్ చూస్తుంటే మరోసారి ధమాకా లాంటి హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు మాస్ ఫ్యాన్స్. పైగా ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటిస్తున్న మూవీ కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. అవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే ఫస్ట్ టైం మాస్ జాతర మూవీలో రైల్వే పోలీస్గా నటిస్తున్నాడు. ఎక్కువ సీన్స్ రైల్వే స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఉంటాయని, ఇవన్నీ మూవీకి ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చెబుతున్నారు మూవీ యూనిట్. గ్లింప్స్లోనూ ఎక్కువగా రైల్వే స్టేషన్ షాట్స్ ఉన్నాయి. పైగా అంతా మందే అనే డైలాగ్ చెప్పింది స్టేషన్లోనే. 2 ఏళ్లుగా మాస్ మహారాజ్ సినిమాలన్నీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశాయి. మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ నెరవేరలేదు. అంతకు ముందు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా నిరాశపరిచింది. రావణాసుర కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. అంటే ధమాకా తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. లేటెస్ట్గా వచ్చిన మాస్ జాతర గ్లింప్స్ చూస్తుంటే ఆ లోటు తీరిపోతుందని అంటున్నారు ప్రేక్షకులు. మే 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఆ తేదీ మారే ఛాన్స్ ఉందట. ఎందుకంటే అదే టైంకి చిరంజీవి విశ్వంబర మూవీ బరిలో దిగుతుంది. పైగా సేమ్ బ్యానర్ పై వస్తున్న సినిమా అది. అందుకే మాస్ జాతర మూవీ డేట్ మారే అవకాశం ఉండొచ్చేమో. మరోవైపు శ్రీలీల కూడా ధమాకా తర్వాత భగవంత్ కేసరితో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. మళ్ళీ పుష్ప 2లో కిసిక్ సాంగ్స్తో నార్త్లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇవి కాకుండా నటించిన సినిమాలన్నీ డివైడ్ టాక్ వచ్చాయంతే. ఓవరాల్గా రవితేజ శ్రీలీల మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హిట్ జోడిగా నిలుస్తారేమో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.